ఇక్కడ బాంబులు పడి ఇక్కడ ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఉంటే మా మేడము పొద్దున 7:30కి అయితే హాస్పిటల్కి అయితే తొడుకొచ్చింది. నైట్ అయితే 1:30 నుంచి తెల్లారుజామున 3-4 దాకా సైలెంట్ భయంకరంగా మోగిపోయినాయి. బాంబులు గట్రా రాత్రి పడ్డాయి అన్నమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి మా మేడం అయితే తొడుకొచ్చిన వరుసగా 3 రోజుల నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం. మేము సబాయి హాస్పిటల్ పోయినాము, ఇట్లా ఏడుకు వచ్చాము హాస్పిటల్కి, తిరుగుతూనే ఉన్నాం మేము హాస్పిటల్కి. మా మేడం కొద్దిగా అంటే కొద్దిగా భయపడలా, డైలీ తిరుగుతూనే ఉన్నది హాస్పిటల్కి. ఈ సైలెంట్ వచ్చినప్పుడు వల్ల భయం వేసింది. రెండోది వీడియోలు తీసినా కూడా డేంజర్ అంట. మూడు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అంట వీడియోలు తీసినా కూడా. వీడియోలు కూడా ఊరు పెట్టకాకండి, ఊరు తీగాకండి వీడియోలు కూడా. రాత్రి మా ఇంటి పక్కన పార్టీ జరుగుంటే అక్కడ ఒక కోయటోడు మమ్మల్ని పిలిచి సైలెంట్ మోగిందని చెప్పి మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చేలాకల్లా మీరు ఇండియా అంటే నేను ఒకటి చూపించాడు. వీడియోలు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినా కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అన్నాడు. అందుకే మేము పెట్టలేదు, వీడియోలు కూడా ఏం తీయలేదని చెప్పాము. మీరు కూడా అలాగే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరు వీడియోలు తీయకాకండి, ఎవరు వీడియోలు పెట్టకాకండి.